నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. నగరాభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం. పరంజ్యోతి మానవ సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న నిర్వాహకులు. ఎస్టీఆర్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పలువురు ప్రముఖులు. సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్న ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే డ్రైనేజీలో పడి కొంతమంది చిన్నారులు కూడా మరణించారని గుర్తు చేశారు. డ్రైనేజీలో ఉన్న చోట సకాలంలో పూడికలు తీసి రక్షణ కోసం గ్రిల్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. పనులు వసూలు చేసే దానిపై ఉన్న శ్రద్ధ నగరపాలకులకు, అధికారులకు ప్రజా సమస్యల పరిష్కారంపై లేదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు ఆనాటి ప్రభుత్వంపై గొంతులు కూడా పూడ్చలేదని విమర్శలు గుప్పించారు. నేడు అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా నగరంలో రోడ్ల అభివృద్ధి గాని, గొంతులు పూడ్చిన దాఖలు గాని లేవని ఆరోపించారు. కార్పొరేటర్లు తమ పార్టీ లబ్ధి కోసం అధికారంలోకి వస్తే ఆ పార్టీలోని మాటు సిగ్గుచేటన్నారు. నగర అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. నగరంలో పాలన అట్టకెక్కింది. అధికార వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఆ వైపుగా దృష్టి సారించినటువంటి ఫలితంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ డ్రైనేజ్ చూసినట్లయితే విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో, ఒక సితారా సెంటర్లో కానివ్వండి, లేకపోతే గురునానక్ కాలనీలో ప్రమాదాలు సంభవించాయి. పెద్ద పెద్ద డ్రైన్స్ మీద గ్రిల్స్ లేకపోవటం వలన, అలాగే భద్రతా చర్యలు చేపట్టకపోవటం వలన కాలువల్లో పడిపోయి, డ్రైన్లో పడిపోయి చనిపోవటం అనేటటువంటిది నగరంలో అనేక సార్లు జరిగింది. ఆ సందర్భంగా మేము నగరపాలక సంస్థ పాలకపక్షానికి విజ్ఞప్తి చేశాం. డ్రైనేజీలు ఉన్న చోట ఖచ్చితంగా పూడికలు తీసి, సకాలంలో పూడికలు తీయాలి. అదే క్రమంలో వాటిపైన గ్రిల్స్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నగరపాలక సంస్థ పాలకపక్షానికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఆ వైపుగా చర్యలు చేపట్టకపోవటం దురదృష్టకరం. నగరపాలక సంస్థ లోగో మీద ఉంటుంది యువర్ ట్యాక్సెస్ అట్ వర్క్ అని, అంటే మీరు చెల్లించే పన్నులను బట్టి మేము పన్నులు చేపడతామని చెప్పి, పన్నులు వసూలు చేసేటటువంటి దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ అధికారులకి, ప్రజలకి సౌకర్యాలు కల్పించకపోవడంలో దురదృష్టకరం. మన ఎన్నికల ముందు గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఎక్కడ పడితే అక్కడ గోతులు. ఈ గోతులు గుంతలు పూడ్చలేనటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి మీరు అధికారంలోకి వచ్చి 5 మాసాలు అవుతున్నది. 5 మాసాల కాలంలో ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే అన్న చందంగా రోడ్లు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో గోతులుగా ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే కొత్తగా రోడ్లు నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయమని చెప్పి, ముఖ్యంగా ఒక తంతు నేర్చుకున్నారు కార్పొరేటర్లు. ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీకి అనుగుణంగా గెలిచినటువంటి పార్టీ నుంచి ఫిరాయింపులు చేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి వెళ్ళిపోవటం, ఫిరాయింపు చేయటం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చింది విజయవాడ నగరంలో. ఎందుకు వెళ్ళావా అంటే నేను అభివృద్ధి కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు అభివృద్ధి కోసం? నగరాభివృద్ధి కోసమా? నగరాభివృద్ధి కోసమైతే ఎమ్మెల్యేలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, పాలకపక్షం ఎవరున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా చేసినటువంటి దాఖలాలు అనేక ఉన్నాయి. పరంజ్యోతి మానవ సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్టీఆర్ స్కూల్లో నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. కృతజ్ఞత భావం అందరికీ ఉండాలని వారు సూచించారు.
నమస్తే అండి. నేను ఎస్టీవీఆర్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి మా పాఠశాలకి ఈ రోజున శ్రీ పరంజ్యోతి సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి మా ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేశారు. అలాగే మా విద్యార్థులందరికీ కూడా బిస్కెట్స్ అవి పంచారు. మరి ఈ సంస్థ గత 33 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీసు సమాజంలో ఈ సొసైటీలో చేస్తున్నారు. ఈ సంస్థకి చాలా మంచి పేరు ఉంది. ఇలాగే ఈ 33 సంవత్సరాల నుంచి ఇంకా ఎన్నో సంవత్సరాలు వీళ్ళ యొక్క సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గాను మా పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి మా విద్యార్థులందరి తరపున ఆ సేవా సమితి వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మేము మా పరంజ్యోతి మానవ సేవా సమితి నుండి వచ్చాము. మా సిద్ధాంతం ఏమిటంటే సమాజంలో ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దీని వలన మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నామో వాళ్ళందరికీ మనం కృతజ్ఞతాభావం అలవరుచుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కల్కి సేవా సంస్థ వారు ఇక్కడ పిల్లలకి అలాగే టీచర్స్కి అందరికీ సన్మానం చేయటం చాలా సంతోషం. ఇక్కడ ఇచ్చేసిన వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 33 సంవత్సరాల నుంచి ఈ కల్కి సేవా సంస్థ వాళ్ళు ప్రజలందరికీ ఎంతో మేలుకరంగా ఎంతో ఉపయోగకరంగా పిల్లలకే కానీ అందరికీ మంచిగా సేవా సంస్థ చేస్తున్నందుకు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఎస్టీవీఆర్ స్కూలు యాజమాన్య టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ సేవా సంస్థ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పరంజ్యోతి మానవ సేవా సమితి ద్వారా వాళ్ళు ఇదివరకే అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పేదలకు శ్రీమంతమని, అదేవిధంగా బ్లడ్ బ్యాంకు, ఇలాగా పేద పిల్లలకు చదువు కోసము ఆర్థిక సహాయం, ఆరోగ్యాల కోసం ఆర్థిక సహాయం, ఇలాగా చాలా చేస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి, అదేవిధంగా మానవ విలువలు నశిస్తున్న క్రమంలో పిల్లలకు కూడా వాళ్ళ చిన్నతనం నుండి అన్నీ అలవడాలని వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ సేవల ద్వారా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర పాఠశాలలో ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలు టీచర్ల పట్ల కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలి అనే విధంగా టీచర్లకు సన్మానం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఎస్కేపివి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం శనివారం విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కేబిఎన్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ అమ్మవారి సౌందర్యం మాత్రమే శాశ్వతమైంది, మిగిలిందంతా ఎప్పటికైనా రూపుమాసిపోతుందన్నారు. దుర్గా అనే పదాన్ని పలకటం వల్లనే కష్టాలు రూపుమాసిపోతాయని అన్నారు. ప్రపంచంలోనే ప్రతి అణువులను అమ్మ శక్తి దాగి ఉంటుందన్నారు. శక్తి చైతన్యాన్ని గుర్తించే ఆత్మ చైతన్యాన్ని సాధించటమే అమ్మవారి ఉపాసన రహస్యంగా గుర్తించాలని అన్నారు. మహాభారత యుద్ధానికి మూలంగా నిలిచిన అర్జునుడికి శక్తినిచ్చిన తల్లి కనకదుర్గాదేవి అని, దుర్గా శక్తి వల్లనే పరమేశ్వరుడు కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతున్నాడని అన్నారు. ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా ఉండడానికి కారణం ఏమిటంటే మన ఆధ్యాత్మికత. ఎన్ని కోల్పోయినా ఆధ్యాత్మికతను కోల్పోకపోతే చివరికి తిరిగి పునరుజ్జీవనం పొందగలము అంటాడు మహానుభావుడు వివేకానందుడు. భారతీయత అంటే ఆధ్యాత్మికత. భౌతికమైన అభివృద్ధి చాలా దేశాలు సాధిస్తాయి, వైజ్ఞానిక రంగంలో కూడా చాలా దేశాలు పురోగమిస్తాయి. పోటీపడ్డం మొదలు పెడితే ఎవరు నెగ్గుతారో చెప్పలేం. కానీ ఆధ్యాత్మికత విషయంలో మాత్రం ఎన్ని దేశాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని ఆచారాలు పోటీపడినా మన దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని మించి వెళ్ళలేకపోయాయి. ఇప్పటి వరకు కూడా అంతే, ఇక ముందు అంతే. కారణం ఏమిటి? భారతీయ సంస్కృతిలో ప్రత్యేకించి హిందూ ధర్మంలో గొప్పదనం అంటే ఇక్కడ బహుళ దేవత ఆరాధన సాగుతుంది. భగవంతుడిని నీ ఇష్టం వచ్చిన రూపంలో నువ్వు ఆరాధించుకోవచ్చు. దైవారాధనకి ఇదే సరైన పద్ధతి.
ఒకే రూపం, ఒకే పేరు అనడం మూర్ఖత్వం తప్పితే ఇంకేం లేదు. ఎవరు నిర్ణయిస్తారు ఆ రూపాన్ని? ఎవరు నిర్ణయిస్తారు ఆ పేరుని? ఫలానా దేవుడు అవతరించాడండి, ఆయన నిర్ణయించాడు అంటారు. ఆయన రాకముందు ఏమి లేదు. మన హిందూ ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో ఆ ఇబ్బంది లేదు. హిందూ మతం అంటే విష్ణువు మతం కాదు, శివుడు మతం కాదు, అమ్మవారి మతం కాదు, ఆత్మ మతం. నువ్వు నేను అయినటువంటి ఆత్మ మతమే హిందూ మతం. ఆత్మ లేనివాడు ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రపంచంలో అందరూ హిందువులే లెక్క. ఆత్మని నమ్మాడు అంటే వాడు హిందువే. ఆత్మను నమ్మకపోతేనే పరాయివాడు. మనం ఆత్మని దైవంగా భావిస్తాం. ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ, గుళ్ళో విగ్రహ రూపంలో ఉన్నది పరమాత్మ. జీవ పరమ అనే ఒక్క మాట తప్పితే తేడా అయ్యింది. దానికి గట్టిగా చెప్పాలంటే నిన్నే చెప్పాను, జీవుడు ఒక గ్లాసు, పరమాత్మ ఒక చెంబు, అంతకంటే లేదు. ఇది చిన్నది, అది పెద్దది. గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ నగరంలో చిట్కో గృహాల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని సెంటర్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సెంటర్లో 8,000 ఇళ్లు అన్ని సదుపాయాలతో 2014-19 మధ్య లబ్ధిదారులకు కేటాయించామన్నారు. జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించకపోవడం వల్ల వారికి బ్యాంక్ నోటీసులు వస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో ప్రతి పేదవాడికి అపార్ట్మెంట్ స్టైల్లో ఇల్లు కట్టించాలి. అపార్ట్మెంట్ స్టైల్లో 40-30 లక్షలు ఖరీదు చేసే ఇల్లుని పేదవాడికి అతి తక్కువలో ఇవ్వాలనే ఉద్దేశంతో షేడ్ వాన్ టెక్నాలజీతో ఆ రోజున ఇల్లు మొదలుపెట్టారు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం 2019లో దానికి అధికారం వచ్చిందంటే ఇవాళ పేదవాళ్ళందరూ గృహప్రవేశాలు చేసి దాంట్లో సంతోషంగా, ఆనందంగా అన్ని ఫెసిలిటీతో ఉండేవాళ్ళు అధ్యక్ష. నా నియోజకవర్గంలో దాదాపు 8,000 ఇళ్లు నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. నారాయణ గారు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి పర్యవేక్షించేవాళ్ళు అధ్యక్ష. స్టేట్ మొత్తం టిట్కో ఇళ్లు, బ్రహ్మాండమైనటువంటి సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, బాత్రూమ్ లో టైల్స్, కిచెన్ లో టైల్స్. గతంలో ఎప్పుడు లేదు అధ్యక్ష. ఈ టైల్స్ అనే కాన్సెప్టే ఎప్పుడు లేదు అధ్యక్ష. పేదవాడికి ఇల్లు అంటే తెలుగుదేశం హయాంలో కూడా గతంలో ఇల్లు కట్టాం. అప్పుడు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టేవాళ్ళు తప్పితే ఏ రోజు కూడా ఆ టైల్స్, ఇలాగ కమ్మోడ్స్, 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా 2014-19లోనే ఆ కాన్సెప్ట్ వచ్చింది అధ్యక్ష, టిట్కో ఇళ్ల ద్వారా. అలాంటి ఇళ్లని 2019లో గవర్నమెంట్ మారంగానే ఏ పేదవాడి కళ నెరవేర్చడానికి, ఎందుకంటే పేదవాడు జీవిత కాలంలో ఒక్కసారైనా సొంత ఇల్లు కట్టుకొని దాంట్లో చచ్చిపోదాం అనుకుంటాడు అధ్యక్ష. అలాంటి కళని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని వాళ్ళ అప్పుల పాలు చేసింది అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా పైగా వాళ్ళ పేరు మీద లోన్లు డ్రా చేసి ఇవాళ వాళ్ళకి. రాష్ట్రంలో ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దొన్నిపూడి శంకర్ డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, వరద సహాయం పెంపు కోరుతూ డిసెంబర్ 16న ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా, వినతి పత్రాల సమర్పణ చేయనున్నట్లుగా చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దోనేపూడి శంకర్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. అలాగే జరిమానాల పేరుతో కార్మికులపై భారాలు మోపే జీవో 21, జీవో 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల నిత్య జీవనానికి, వృత్తిని కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, వరద సాయం పెంపు కోరుతూ డిసెంబర్ 16న ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రాలు సమర్పణ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆటో ఫినాన్స్ వేధింపులు భరించలేక తమ ఆటోలనే దహనం చేసుకునే పరిస్థితికి ఆటో కార్మికులు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మిక రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తుంది. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న
ఆటో కార్మిక రంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావులపాలెం బహిరంగ సభలో వాగ్దానం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందువల్ల తక్షణమే ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రధానమైనటువంటిది అపరాధ రుసుము పేరుతో కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి జీవో నంబర్ 2131 కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బుడమేరు వరద విజయవాడ నగరం విలపించింది. 6,000 BSC ఆటోలు సర్వనాశనమైనటువంటి నేపథ్యంలో కేవలం 10,000 రూపాయలు కంటి తుడుపుగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించింది. మేము అడుగుతున్నాం, ఇవాళ కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల ఎడల అవలంబిస్తున్నటువంటి ఆటో కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆటో మిత్రులకి 15,000 రూపాయలు నేను వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పారు. 6 మాసాలైంది, 15,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో మేము ఆందోళన నిర్వహిస్తూ ఉంటే లోకేష్ గారు మా ధర్నాలో కూడా పాల్గొని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలోనే అమల్లోకి తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. ఆ జీవో నెంబర్ 21 ఈ రోజు కూడా అమలు జరుపుతూ ఉన్నారు. వామనమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాని గారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది స్వయం ఉపాధి పథకం కింద ఆటోల మీద జీవిస్తూ ఉన్నారు. ఇవాళ బస్సులు లేకపోతే ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి రంగం ఆటో రంగం. ఇవాళ ఈ ఆటో రంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నేను ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తానని చెప్పారు. అందువల్ల ఇవాళ మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అల్లుడి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మహిళా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి వివరాల మేరకు నందిగామకు చెందిన శ్రీనివాస్ కు లక్ష్మీ ప్రియాంకతో వివాహమైంది. క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో 4 రోజుల క్రితం లక్ష్మీ ప్రియాంక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. శనివారం విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. డబ్బులు లేవు, నువ్వే కొనుక్కునే ఎవరన్నా ఫ్యాష్ అడుగుతాయి. చట్టానికి ఎవరు అతిథులు కాదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి తీరాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయం నందు ఆయన మీడియాతో మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మహాత్ముడు అన్నట్టు వైసీపీ నేతలు ఇంటికి వెళ్లి ఓదారుస్తున్నారని విమర్శించారు. 42 కేసులో నిందితుడుగా ఉన్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారు ప్రమాదకరమని అన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే అమాయకుల ఆస్తులను కబ్జా చేస్తున్నాడని, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టండి అన్నారు. బార్ కౌన్సిల్ కు వివరాలు తెలుపుతూ లెటర్ రాయాలని సూచించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వదలవలసిన అవసరం లేదన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను గుర్తుంచుకోవాలని కోరారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, ట్రప్ ఛార్జీలను సంవత్సరం పాటు వాయిదా వేయాలని సూచించారు. గత 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సంబంధించిన ఈ జిల్లా నగరంలో అగ్రనాయకుడిగా ఇప్పటివరకు చాలామంది అవుతున్న గౌతమ్ రెడ్డి గారి గురించి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పుంకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఏమాత్రం కనుక ప్రజాస్వామ్యం ఎడల నమ్మకము, విలువ, గౌరవం ఉన్నట్టయితే అతన్ని తక్షణం ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి. నిజానిజాలు తేలిన తర్వాత చేర్చుకోవాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చి దాదాపు 20-25 మంది ఆ పార్టీ అగ్రనాయకుడు అంబటి రాంబాబు గారు, మాజీ శాసనసభ్యులు అందరు కలిసి వచ్చి ఒక జాతరలాగా పోలూరు గౌతమ్ రెడ్డి పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు, ఆయనకి ఏమీ తెలీదు, ఇది అక్రమ కేసు అని వాళ్ళు చెప్పడాన్ని ఈ నగరం విస్తుపోయింది. అరే ఏంటి ఇటువంటి వైఖరి అవలంబిస్తున్నారేంటి, ఇది సబబా అనేది.
42 కేసుల్లో ఉన్న అతనికి సంబంధించి పోలీస్ కమిషనర్ గారు చెబితే ఎవరో ఆస్తికి తాను అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్లాను పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ప్లాన్ తెచ్చుకొని ఈయన కబ్జా చేసి కట్టుకోవటం, ప్రశ్నించినందుకు దాడి చంపడం చేయటం, ఇదంతా కూడా ఎటువంటి విషయాన్ని తెలియజేస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. తక్షణమే ఇటువంటి లంపెన్ శక్తులని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నుంచి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే పోలీస్ అధికార యంత్రాంగానికి సహకరించి అతన్ని దూరం పెట్టండి. నేటి తరం యువత పుస్తక పఠనం చేయవలసిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు రచయితల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదు అన్నారు. చరిత్ర తెలియకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. బందర్ రోడ్ రాజా రామ్మోహన్ రావు గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సమాజ సేవకులకు సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ జిల్లా మాజీ గవర్నర్ సివి రామారావు, వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ తొండేపు హనుమంతరావు తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. మన చరిత్రను తెలుసుకోకపోతే మనం మన ఉనికిని కోల్పోయినట్టేనని ఆయన అన్నారు. పుస్తకాల ద్వారానే చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను పుస్తక పఠనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాజా రామ్మోహన్ రావు లైబ్రరీని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో జాతీయ ఉద్యమానికి వేదిక ఉన్న ఈ లైబ్రరీని ఆధునీకరించవలసిన బాధ్యత లైబ్రరీ కమిటీపై ఉందన్నారు. జాతీయ భావాలను వ్యాప్తి చేయటంలోనూ, గ్రంథాలయోద్యమానికి నాంది పలకటంలోనూ విజయవాడలో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం వహించిన పాత్ర మహత్తరమైంది. మహాత్మా గాంధీ గారు 1919వ సంవత్సరంలో మార్చి 31వ తేదీన మొట్టమొదటిసారిగా విజయవాడ వచ్చినప్పుడు వారు సందర్శించింది రామ్మోహన్ రాయ్ గ్రంథాలయాన్ని. ఇక్కడే ఆయన ప్రజలతో సంభాషించడం జరిగింది. ఆ రోజుల్లో ఏ జాతీయ నాయకుడు విజయవాడ వచ్చినా కూడా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయానికి వచ్చి ఇక్కడే అందరినీ కలిసేవారు. నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తార్కాణాలు ఉన్నాయి. అలాంటి మహోన్నతమైన గ్రంథాలయం, చారిత్రాత్మక గ్రంథాలయం, 100 సంవత్సరాల చరిత్ర గల గ్రంథాలయంలో ఈ రోజున గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన జాతి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రామ్మోహన్ రాయ్ గ్రంథాలయాన్ని కాపాడుకోవడం తెలుగువారి యొక్క ప్రథమ కర్తవ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ రోజు మన పెద్దల ఏంకి వెంకటరమణయ్య గారు కానివ్వండి, ఐదవరి కాళేశ్వరరావు కానివ్వండి, ఒక మహదాశయాలతో ఈ సంస్థను రూపొందించినప్పుడు, ఈ సంస్థ ఒక ప్రముఖమైన పాత్రని స్వాతంత్రోద్యమ కాలంలో నిర్వహించినప్పుడు ఏ విధమైన జాగృతిని తెలుగు జాతిలో కలిగించిందో ఆ జాగృతిని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో మనం నడవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ సంకుచితమైన భావాల్ని విడనాడి విశాల దృక్పథంతో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ప్రత్యేకించి ఈ తరం పిల్లలు పుస్తకాల పఠనం మీద ఆసక్తి లేని పరిస్థితి వచ్చింది. వారిలో ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు. మేము చదువుకునేప్పుడు మా ఉపాధ్యాయులు ఫలానా పుస్తకం చదవమని చెప్పి మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు. ఆ రకంగా మేము చదివేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు పఠిస్తే తప్ప విజ్ఞానం రాదు. కేవలం పాఠ్య గ్రంథాల్లోని పాఠాలను వల్లివేస్తే దానివల్ల ఏదో జ్ఞానం లభించింది అనుకుంటే పొరపాటు. సమస్త విషయాలను కూడా తెలుసుకోవాలంటే పుస్తక పఠనం అన్నది చాలా ప్రధానమైన అంశం. అంచేత ఆ పుస్తక పఠనానికి ప్రేరేపించే వాళ్ళు ఎవరు? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. వారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ గ్రంథాలయాల ద్వారా విజ్ఞాన అభివృద్ధిని పెంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజలపై విద్యుత్ భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 19న విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం తలపెట్టామని వామపక్ష పార్టీల నాయకులు కాశీనాథ్ కోటేశ్వరులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో వామపక్ష పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, కాశీనాథ్లు మాట్లాడుతూ 6,072 కోట్ల ట్రూఅప్ భారం ఇంకా అమల్లోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపాలనుకోవటం దారుణమన్నారు. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీల బాధుడును ఆపాలని డిమాండ్ చేశారు. 17,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్
డిమాండ్ చేశారు. 19వ తేదీన జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ కూటమి నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు వెయ్యము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అవుతా ఉన్నది, 5 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి. తగ్గించకపోగా ట్రూ అప్ ఛార్జీలు గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకి తలవకి వాడుకున్నటువంటి కరెంటు కూడా వసూలు చేసేటటువంటి ట్రూ అప్ ఛార్జీలు విధానాన్ని ఈయన కూడా కొనసాగించటం అనేటటువంటిది దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గత నెల ఆఖరిలో 6,072 కోట్ల రూపాయల భారం మోపితే ఈ నెలలో మరలా పక్షం రోజుల్లోనే సుమారు 11,000 కోట్ల రూపాయలు, అంటే వెలసి 17,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన రేపు డిసెంబర్ నుండి పడబోతూ ఉన్నది. అందువలన తక్షణమే వామపక్ష పార్టీలుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మా నిరసన తెలియజేశాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనని గమనించి తాళైపాలెంలో జరిగినటువంటి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకటించాడు, భవిష్యత్తులో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, 4 మాసాలు దాటబోతూ ఉంది. ఈ 4 మాసాల కాలంలో ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాలని పాలకులు మర్చిపోయి తిరిగి మళ్ళీ పాత పద్ధతి కంటే మిన్నగా మరిన్ని భారాలు మోపేటువంటి దానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీల భారం నేను పెంచను, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పనేవి కానీ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటివి కానీ మేము అమలు జరపం, నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని దొంగలో తొక్కి అటకెక్కించి ఈఆర్సీ పెంచింది నేను కాదని చెప్పనని దొంగాట ఆడేటువంటి దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి తీరు చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలి. వర్గీకరణ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వంకు ఇదే చివరి ప్రభుత్వం అని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ ఎడ్లమూరి కృష్ణస్వరూప్ ప్రకటించారు. నేడు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, భారత పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని అన్నారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 341, 342 ప్రకారం వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకు లేదన్నారు. దళితులను చీల్చి అణిచివేయటానికి ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందన్నారు. వర్గీకరణ క్రీమ్లేయర్ కు వ్యతిరేకంగా డిసెంబర్ 19న చలో అమరావతి కార్యక్రమంను విజయవంతం చేయాలని దళిత జాతులకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా చలో అమరావతికి సంబంధించిన కరపత్రంను మీడియా సమావేశంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి మహాలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు కొలకూరి నాగార్జున, మాల మహానాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు పంతగాని సురేష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా మీడియా కన్వీనర్ ఎస్ ఆంజనేయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు దళిత్ బహుజన్ పార్టీ తరఫున అందరికీ జైభీములు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి ఆల్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ అనుకూల నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రంజన్ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను రాజ్యాంగం వ్యతిరేకమైనది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 ప్రకారంగా అది జాతీయ సమస్య, పార్లమెంటు సమస్య, పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన అంశం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వర్గీకరణ చేసే అధికారం లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం
నియమించిన ఏకసభ్య కమిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం రద్దు చేయమని రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వర్గీకరణ చేయమంది కాబట్టి అందువల్ల మేము కమిషన్ వేస్తున్నామని ఈ కమిషన్కి సంబంధించిన ఈ ఏకసభ్య కమిషన్ జీవోలో చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడ కూడా ఎస్సీలని ఎస్టీలని ఏబిసిడి చేయమని జడ్జిమెంట్ ఇవ్వలేదు. జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. నగరాభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం. పరంజ్యోతి మానవ సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న నిర్వాహకులు. ఎస్టీఆర్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పలువురు ప్రముఖులు. సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్న ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.